రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15% నిధులు కేటాయించాలని కోరుతూ ఏబీవీపీ కొనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు పూజ్యం కార్తిక్ ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు ఎందుకు లేడని ఆయన ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్తో చనిపోయిన 83 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు పూజ్యం కార్తిక్, మండల కన్వీనర్ ఎట్టి రెడ్డి గణేష్, చరణ్, చందు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ కోటపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పక్క రాష్ట్రాలలో చూసుకుంటే విద్యకు గాను 12 నుంచి 13% ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యారంగాన్ని ఎందుకు ఇంత భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకి మంత్రి ఎందుకు లేడని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు విద్యార్థుల మీద ఇంతనైనా చిత్తశుద్ధి లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 8,000 కోట్ల స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లను ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలి. అదేవిధంగా ఏవైతే స్కూల్ డ్యామేజ్లు ఉన్నాయో వాటిని వెంటనే నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులు ఎవరైతే గురుకులల్లో 83 మంది విద్యార్థులు చచ్చిపోయారు వాళ్ళకు న్యాయం చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ కోటపేట మండల శాఖ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే స్కాలర్షిప్లు రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులంతా కూడా చదువులు ఆపేసి దూర ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. దుబాయ్ కావచ్చు, వివిధ దేశాలు పోయి విద్యార్థులు చదువును ఆపేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. వస్తారా బయటకి, రావాలా రోబటి, వస్తారా బయటకి, రావాలా రోబటి, రావాలి ఎంఆర్ఓ రావాలి, రావాలి రావాలి ఎంఆర్ఓ రావాలి, రావాలి రావాలి ఎంఆర్ఓ రావాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ జిందాబాద్. విద్యకై 15% నిధులు వెంటనే నియమించాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఏబీవీపీ జిందాబాద్, ఏబీవీపీ